ప్రస్తుతం మనతో పాటు మన్నె శ్రీనివాస్ రెడ్డి మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో గత కొద్దిసేపటి క్రితమే బీఫామ్ కూడా అందుకున్నారు. ఆయన ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు ఈ ఎన్నికలలో అన్ని అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉండబోతుంది? బీఫామ్ అందుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే గతంలో మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను ఏ విధంగా చూసినారు, వ్యవసాయం చాలా అభివృద్ధి చెందింది. అన్ని విధాలుగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది ఒక స్వర్ణయుగంలాగా తలపించింది గత 10 సంవత్సరాలు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము లేనిపోని హామీలు ఇచ్చి, అమలుగా హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక హామీ కూడా నెరవేర్చలేదు. అందుకొరకు ప్రజలు ఖచ్చితంగా ఈరోజు వ్యతిరేకతతో ఉన్నారు. ఖచ్చితంగా మేము పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా 100% అన్ని అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని చెప్తున్నాం. అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు, నేను అక్కడ ఎంపీ అభ్యర్థి నిలబెడుతున్నాను, నేనే నిలబడుతున్నాను అనుకోండి అని ప్రజలకు చెప్తా ఉన్నారు. నిజంగా ఎంపీ అభ్యర్థి కాదు, సీఎం అభ్యర్థి అని చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఎవరైనా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు గతంలో ఏం జరిగింది, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది ముఖ్యం. ప్రజలు ఏది కానీ అభివృద్ధి గురించి ఆలోచన చేస్తారు. కానీ ఎవరున్నా ఏమున్నా ఇంత గతంలో కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మిగతా 7 మంది ఇతర పార్టీల వాళ్ళు కూడా గెలిచిర్రు. ఖచ్చితంగా మేము ఇప్పుడు ఎవరున్నా బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా జనాలు ఓట్లు వేస్తారు. ఖచ్చితంగా వెయిటింగ్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఇంకొకరికంటే చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ఇంతకుముందు ఏదో తప్పు చేసినాము, కేసీఆర్ గారిని మోసం చేసినాము, ఇప్పుడు అదే మోసం మళ్ళీ రిపీట్ కావద్దు. ఖచ్చితంగా కనీసం ఎంపీలను నాకు గెలుచుకుందామని 100% మొత్తం ఎంపీ 16 స్థానాలు మేము ఖచ్చితంగా గెలుస్తాం. అంటే గెలుస్తా అనే ధీమా మీకు ఉంది. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు సార్? 1,00,000 మెజార్టీకి తక్కువ రాదు మాకు ప్రజెంట్. మాకు ఇంతకుముందు గతంలో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు అన్ని ఓట్లు మాకు పడ్డా కూడా ఈరోజు 1,00,000 మెజార్టీకి తక్కువ రాదు. ప్రధానంగా ఒక ఆరోపణలు మాత్రం చేస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అవినీతిమయమైంది ఆ గతంలో ఉన్న ఏదైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఖచ్చితంగా ఒక్క సీటు కూడా రాదు తప్పు అని ఒక విమర్శ చేస్తారు. తప్పు విషయాలు ఈరోజు గతంలో అటువంటి అవినీతి జరిగినప్పుడు ఇంత పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి? ఈరోజు ప్రాజెక్టుల గురించి కానీ పవర్ గురించి కానీ మాట్లాడుతున్నారు. ఏ ఒక్క దాంట్లో కూడా ఇలా ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. అదే నిదర్శనం. ఈరోజు మాట్లాడడానికి ఎన్నో ఉన్నాయి. ఇలా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏం చేయలేని వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతున్నారంటే చాలా విచిత్రమైన విషయము, చాలా హాస్యాస్పదం. ఇది ఎట్లా ఉండబోతుంది సార్? అంటే మీ ఎజెండాతో ముందుకెళ్ళబోతున్నారు? ఆ ఎజెండా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం గతంలో ఏం చేసింది, ఏం సంగతి, ఇవాళ రైతు బంధు కానీ, మిషన్ భరిత నీళ్ళు కానీ, పవర్ కానీ, ఈరోజు రైతులకు ఏదైతే బోనస్ ఇస్తారండి 500 రూపాయలు, ఏ ఒక్కటి కరెక్ట్ లేదు. దానివల్ల ఖచ్చితంగా మేము ఈ అంశాల నుండి ప్రజల్లోప్పుడు తీసుకుపోతాము. ఖచ్చితంగా మాకు ప్రజలు ఓటేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు అదేవిధంగా ఏ విధంగా తప్పు చేసినాం అనుకుంటున్నారు, అసెంబ్లీలో ఈ విధంగా చేసిన దానికి అసెంబ్లీలో అయ్యో మేము కేసీఆర్ని మోసం చేస్తుంది అని దాని కొరకు ఈరోజు చిన్న పొరపాట్ల వలన ఈరోజు ఖచ్చితంగా కేసీఆర్ని మళ్ళీ గెలిపించుకోవాలని ప్రజలు వెయిటింగ్లో ఉన్నారు. చాలా అగ్రెసివ్గా ఉన్నారు వాళ్ళు. అది కూడా అందుకొరకు ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో గెలుస్తాం ఈసారి. ఇది మొత్తానికి మన్నె శ్రీనివాస్ రెడ్డి చెప్తా ఉన్నారు. లక్షకు పైగా మెజార్టీతో మేము గెలవబోతున్నాము. ఇచ్చిన హామీలన్నీ కూడా అమలయ్యే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం అంటూ కూడా మన్నె శ్రీనివాస్ రెడ్డి చెప్తున్న సందర్భం. కెమెరా పర్సన్ శశికాంత్, ప్రశాంత్, మైక్ టీవీ, తెలంగాణ భవన్ నుంచి.